హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన రాజు యువ వికాసం యొక్క స్కీమ్ యొక్క గైడ్ లైన్స్ డిస్కస్ చేయబోతున్నాం. చివరి వరకు ఈ వీడియోని చూడండి. మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మొదటి నుంచి చివరి వరకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇందులో చెప్పడం జరిగింది. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం రాజు యువ వికాసం స్కీమ్ యొక్క గైడ్ లైన్స్ డిస్కస్ చేద్దాం. సో ఇది మన గైడ్ లైన్స్ ఎప్పుడు వచ్చినాయంటే డేట్ 25/3/2025. మార్చ్ 25కు గైడ్ లైన్స్ వచ్చినాయి. ఏమేమి చేయాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా అప్లికేషన్ చేయాలి, తర్వాత ప్రాసెస్ ఏంది, ఎలిజిబిలిటీ ఎవరు, ఏజ్ లిమిట్ ఏంది, ఎవరెవరు ఎలిజిబుల్, విలేజ్లో ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎలాంటి ఎలిజిబిలిటీ, ఫండ్స్ ఎంత వస్తాయి, స్కీమ్స్ వస్తాయి. ఈ గైడ్ లైన్స్ అన్నీ మనకు 25th రోజు వచ్చినాయి. ఈ గైడ్ లైన్స్ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం. మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది, ఈ ప్రోగ్రామ్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేయాలనేసి మొత్తం మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం గైడ్లైన్ స్టార్ట్ చేద్దాం వన్ బై వన్. ఈ వీడియోని ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. మీకు ప్రతి డౌట్ ఇందులో క్లియర్ చేయబడుతుంది. ఫస్ట్ మనం ఇది మెయిన్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి ఈ యొక్క రాజు యువ వికాస్ స్కీమ్ వాళ్ళ కోసం అనేసి ఇది మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఈ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇందులో మెయిన్గా గైడ్లైన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అంటే ఈ యొక్క స్కీమ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాంటి గైడ్లైన్స్ ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అలొకేషన్ ఆఫ్ టార్గెట్స్ అంటే ఒక మండల్లో పాపులేషన్ పరంగా అంటే ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఆ మండల్లో కన్సిడర్ చేసి వాళ్ళకి ఎంతమంది ఎలిజిబిలిటీ ఉన్నారో కలెక్టర్ ఏం చేస్తారంటే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ దానికి పాపులేషన్ వైజ్గా అలొకేట్ చేస్తారు. ఓకే, ఈ మండలం నుంచి ఇన్ని రావాలి పాపులేషన్ వైజ్ అనేసి ఫస్ట్ టార్గెట్ అలొకేట్ చేస్తారు. నెక్స్ట్ ఫండింగ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇందులో ఫండింగ్ ఏంటంటే మనకు సబ్సిడీ మనం అప్లికేషన్ చేసుకుంటప్పుడు మనకు ఎలా ఉంటాయంటే ఒకవేళ నీకు యూనిట్ కాస్ట్ 50,000 లోపు ఉందనుకో, 50,000 నుంచి 50,000 లోపు ఉంటే నీకు సబ్సిడీ 100% వస్తుంది. నువ్వు బ్యాంకులోను కట్టాల్సిన అవసరం లేదు, బ్యాంకుతో సంబంధం లేదు. కానీ ఒకవేళ యూనిట్ కాస్ట్ నీకు 50,000 నుంచి 1,00,000 ఉంటే మాత్రం సబ్సిడీ 90% వస్తుంది, బ్యాంక్ లోన్ మాత్రం 10% ఉంటుంది. ఇలాగే యూనిట్ కాస్ట్ 2 లక్షల వరకు ఉంటే సబ్సిడీ 80%, బ్యాంక్ లోన్ 20%. అలాగే యూనిట్ కాస్ట్ 2 లక్షల నుంచి 4 లక్షలు ఉంటే 70%, 30% ఇలా ఉంటుంది. కొన్ని ఇలా ఉన్నాయి వనరబుల్ గ్రూప్స్కి ఏమో 90% ఉంటుంది సబ్సిడీ, 10% ఈఎంఎఫ్లో ఉంటుంది. మైనర్ ఇరిగేషన్కి 100% మనకు సబ్సిడీ వస్తుంది. ఇది ఫండ్స్ అనమాట. అంటే మీరు ఒక యూనిట్ అంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మనకి ఇందులో డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. మనకు అగ్రికల్చర్ కావచ్చు, షాప్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, తర్వాత బిజినెస్ కావచ్చు. ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్కటి ఉంటుంది. వీటికి మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. మనం అప్లై చేసుకుంటప్పుడు మనం క్లియర్గా చూసుకొని చేసుకుంటాం. నెక్స్ట్ మనం చేయాల్సింది అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇప్పుడు ఎలిజిబిలిటీ ఎవరెవరు ఎలిజిబిలిటీ అయితేనే చూద్దాం. ఫస్ట్ ఇన్కమ్ లిమిట్, ఎవరికైతే విలేజ్లలో ఉంటారో, విలేజ్లలో రూరల్ ఏరియాస్ ఉంటారో వాళ్ళకు అంటే సంవత్సరానికి 1,50,000 ఇన్కమ్ ఎక్కువ ఉండకూడదు. 1,50,000 లోపే ఉండాలి, వాళ్ళు ఎలిజిబుల్. సెకండ్ పర్సన్ ఏంటంటే ఎవరైతే అర్బన్ ఏరియాస్లో ఉంటారో అంటే సిటీలో కానీ మున్సిపాలిటీలో ఉంటారో వాళ్ళకు 2 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉండకూడదు, 2 లక్షల లోపు ఉండాలి. ఇది తర్వాత ఎవరైతే ఇప్పుడు రేషన్ కార్డు ఉంటుందో రేషన్ కార్డు తోటి మనం అప్లై చేస్తాం. రేషన్ కార్డులో ఎవరైనా లేని వాళ్ళు ఉంటే రేషన్ కార్డు నాట్ అవైలబుల్, క్యాండిడేట్స్ ఏం చేయాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మీ సేవ నుంచి వచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకొని రాకుండా ఉన్న వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ తోటి అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఏజ్ లిమిట్ దీనికి నాన్ అగ్రికల్చర్ స్కీమ్స్ ఉంటాయి సంథింగ్ అంటే షాప్స్ కానీ బిజినెసెస్ కానీ అంటే మనకు వ్యవసాయంతో సంబంధం లేని వాటికి 21 నుంచి 55 ఇయర్స్ వరకు ఈ ఏజ్ మధ్యలో ఉండాలి. అది July 1 వరకు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది July 1 వరకు. తర్వాత అగ్రికల్చర్ అంటే మనకు పశు పోషణ కానీ లేకపోతే వ్యవసాయానికి సంబంధించింది అయితే 21 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. దీనికి మెయిన్గా డాక్యుమెంట్స్ ఏమి కావాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కంటే వెహికల్స్ కొనాలనుకుంటే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. తర్వాత మీరు అగ్రికల్చర్ స్కీమ్స్ అంటే మీకు పశు పోషణ కావచ్చు, లేకపోతే డైరీ ఫామ్ పెట్టడానికి కావచ్చు, వేరే దానికి ఏదైనా సరే అగ్రికల్చర్ స్కీమ్స్ అయితేనేమో పట్టాదారు పాస్బుక్ ఉండాలి. మీరు ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినారనుకో మీకు సదరం సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత వల్నర్ గ్రూప్ సర్టిఫికేట్ ఎవరైతే వాళ్ళు ఉంటారో మండల్ లెవెల్ కమిటీ డిసైడ్ చేస్తుంది. తర్వాత అదర్ కండిషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక హౌస్ హోల్డ్కి వన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ 5 ఇయర్స్ వరకు, విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 5 ఇయర్స్ వరకు ఉంటుంది. తర్వాత ఎట్లా ఇస్తారు అంటే మనకు క్యాండిడేట్స్ ఎలా సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ టైం క్యాండిడేట్స్ అంటే ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అంటే మనకు ఎవరైతే ఎకనామికల్ సపోర్ట్ చేస్తుందో ఈ స్కీమ్కి ఫస్ట్ టైం ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్కి, నెక్స్ట్ ఏంది సెకండ్ పర్సన్ 25% అంటే టోటల్ టార్గెట్లో ఉమెన్స్కి 25% ఉంటుంది, మినిమం 25% ఉంటారు. అంటే ఉమెన్స్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అప్లై చేసిన వాళ్ళందరికీ రావచ్చు. అందరూ ఉమెన్స్ అప్లై చేయండి. మెయిన్గా పర్టికులర్గా సింగిల్ అండ్ విడో ఉమెన్ ఉంటారా వాళ్ళని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్
డిసెబిలిటీ పర్సన్స్ ఉంటారా వాళ్ళకు మినిమం 5% అంటే 5% మినిమం ఉండాలి. 5% అబోవ్ ఎంత ఉన్నాయి కదా అని వాళ్ళకి మనం మినిమం 5% ఉంటుంది. సో వాళ్ళు తర్వాత ఆల్రెడీ ఉన్న ఎవరైతే క్యాండిడేట్‌కి ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లా కల్పిస్తారు. సో ఇది మనకు ఏంటిది కండిషన్స్, అదర్ కండిషన్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. మనం రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలంటే ఓపీఎంఎంఎస్ పోర్టల్ ఉంటుంది. మీరు ఇంటర్నెట్లో కానీ మీషోలో కానీ మీరు వెళ్తే ఇందులో అప్లై చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవాలి. టైం అంటే విత్ ఇన్ టైంలో మనకు టైం లిమిట్ ఏప్రిల్ 5 వరకు ఉంది. సో ఏప్రిల్ 5 వరకు మనం అప్లై చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ మస్ట్ డౌన్లోడ్ ఫిల్డ్ అప్లికేషన్ అంటే మనం అప్లై చేసింది అది హార్డ్ కాపీని మనం డౌన్లోడ్ చేసుకొని ఏవేవైతే డాక్యుమెంట్స్ మన చేతిలో ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ వేరే ఇంకా పాన్ కార్డ్ కూడా అవసరం. సో ఇలాంటి డాక్యుమెంట్ తీసుకొని మన ఎంపీడీఓ ఆఫీస్లో అంటే విలేజ్ అయితే ఎంపీడీఓ ఆఫీసు, డిస్టిక్లో అంటే రూరల్ సిటీ అర్బన్ ఏరియాస్లో అయితే మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఏమైనా సమస్యలు ఉంటే మనం ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి కనవచ్చు. బెనిఫిషియరీకి వాళ్ళకి నచ్చిన యాక్టివిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. తర్వాత డాక్యుమెంట్స్ ఇస్తాం. సో ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్ ఎక్కడ చేస్తారంటే మండల్ లెవెల్ వెరిఫికేషన్ అంటారు దీన్ని. ఫస్ట్ వెరిఫికేషన్ ఇక్కడ మండల్ లెవెల్ ఏం చేస్తారంటే ఒక కమిటీ ఏర్పడుతుంది. మండల్ లెవెల్ కమిటీ ఏర్పడి ఆ కమిటీ వాళ్ళు లైక్ ఇంటర్వ్యూ లాగా మీ డాక్యుమెంట్స్, మీ వెరిఫికేషన్, మీరు ఎలిజిబిలిటీ మొత్తం చెక్ చేసి వాళ్ళకి అందులో ఎంపీడీఓ ఉంటాడు, స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు, తర్వాత బ్యాంక్ మేనేజర్ ఉంటారు, తర్వాత ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో డిఆర్డిఏ నుంచి వస్తారు. సో వీళ్ళందరూ కలిసి ఒక కమిటీకి ఏర్పడి మండల్ లెవెల్లో స్క్రీనింగ్ కమిటీ వేస్తారు. అందులో డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు, డాక్యుమెంట్స్ అండ్ ఎలిజిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్. సో వాళ్ళు అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవని చెక్ చేస్తారు. ఇది మండల్ లెవెల్లో వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళకు బ్యాంకులో ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లింకేజ్ స్కీమ్స్ అంటే మనకు బ్యాంక్ లింక్ లేని స్కీమ్స్ని కార్పొరేషన్కి పంపిస్తారు, బ్యాంక్ ఉన్న స్కీమ్స్ బ్యాంక్ పంపిస్తారు. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే బ్యాంకు పంపించిన స్కీమ్స్ అంటే మనకి ఏముంటాయో బ్యాంక్ రిలేటెడ్ అవి వాళ్ళకు బ్యాంక్ మేనేజర్ కన్సెంట్ ఇస్తారు, నేను వీళ్ళకి లోన్ ఇస్తున్నా అనేసి. సో ఆ కన్సెంట్ తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ ఈ మండల్ లెవెల్ కమిటీ వెరిఫికేషన్ చేసిన వాళ్ళ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి పంపిస్తారు. సో ఏం చేస్తారంటే అలాంగ్ విత్ నాన్ ఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. అయితే బ్యాంకులో కన్సెంట్ ఇచ్చినప్పుడు నీకు నాన్ ఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్ ఇస్తారు. సో అది మనకు ఫైనల్ అంటే ఈ మనకు లిస్ట్లో సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం కలిసి మనకు డిస్ట్రిక్ట్ లెవెల్కి ఇస్తారు. సో డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే సో ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీ ఏర్పడి దీనికి డిస్ట్రిక్ట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఈడీస్ అంటే కార్పొరేషన్ ఈడీస్ వాళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే లీడ్ బ్యాంక్ మేనేజరు వీళ్ళందరూ కలిసి అంటే వీళ్ళు టైం ఫ్రేమ్లో అంటే కొంచెం విత్ ఇన్ టైం లోపల దీన్ని చేయాల్సి ఉంటుంది, ఎంత లోపల అయిపోగొట్టాలనేసి. తర్వాత అంటే దీన్ని సెలెక్ట్ చేస్తారు బెనిఫిషియరీ బేస్డ్ ఆన్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఏం చేస్తుంది అంటే ఫైనలైజ్ చేస్తుంది అనమాట. అంటే మనకు ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి బ్యాంక్ లింక్డ్ ఎంత ఉండాలి, నాన్ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ ఎన్ని ఉండాలి అనేసి ఫైనలైజ్ చేస్తారు. ఒకవేళ మల్టిపుల్ ఉన్నాయి ఒక వీటిలో ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఊర్లో ఎక్కువ కిరాణా షాపులు వచ్చినాయి అనుకో, సో అలాంటివి తొలగించేసి ఒకటే ఉండేలాగా ఒక విలేజ్కి 1-2 ఉండేలాగా ఎక్కువ ఉండకుండా చూడడానికి ఇట్లా చూస్తారనమాట. ఇది ఇక్కడ డిస్ట్రిక్ట్లో విలేజ్లో ఎట్లా ఉండాలనేసి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు మండల్ లెవెల్లో. ఒకసారి బెనిఫిషియరీ సెలెక్ట్ చేసి మనీ శాంక్షన్ అయిన తర్వాత వీళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది, దానికి సంబంధించింది 1 వీక్ నుంచి 15 డేస్ వరకు ట్రైనింగ్ ఇస్తారు. సో తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేస్తారంటే మనం మినిస్టర్కి పంపిస్తాడు. సో మేము ఇలా సెలెక్ట్ చేసినాము, సో మీరు డబ్బులు వేయండి అనేసి మనం ఫైనాన్షియల్ అంటే మన మినిస్టర్కి పంపిస్తే సో ఆ మినిస్టరు ఏం చేస్తారు మనకు మెయిడ్ ఆఫీస్కి పంపించేసి దాన్ని మనం అమౌంట్ శాంక్షన్ రిలీజ్ చేస్తారు, సబ్సిడీ కానీ ఇది కానీ. సో మనం ఏం చేస్తామంటే ఈ ఫండ్ ఫ్లో ఎలా జరుగుతుందంటే ఇక్కడ డబ్బులు ఇప్పుడు మనకు శాంక్షన్ ఆర్డర్స్ ఉంటే సపోజ్ శాంక్షన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి వాళ్ళకి సబ్సిడీ రిలీజ్ అవుతాయి బెనిఫిషరీకి. తర్వాత ఈ గ్రౌండింగ్ ఎలా చేస్తారంటే మీకు ఒకసారి సబ్సిడీ రిలీజ్ అయిన తర్వాత అంటే రిలీజ్ అయిన తర్వాత సపోజ్ మీకు 100% సబ్సిడీ ఉందనుకో, అదేంటి ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే 100% సబ్సిడీస్ ఉంటాయి కదా, ఆ స్కీమ్స్ని 80% అంటే 80% సబ్సిడీ ఫస్ట్ మెటీరియల్ సప్లై కోసం ఇస్తారు, మిగతా 20% బ్యాంకు వెరిఫై చేసి అంటే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత 20% రిమైనింగ్ అమౌంట్ ఇస్తారు. సో మిగతావి ఏముంటాయంటే ఒకవేళ బ్యాంక్ లింక్డ్ స్కీమ్స్ ఉంటాయి కొన్ని, అంటే మనకు లోన్ 10%, 20%, 30% మనకు బ్యాంక్ లింక్డ్ ఉన్నాయి కదా. సో వాడికి ఏం చేస్తారంటే సబ్సిడీ అంటే ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఆ సబ్సిడీ అమౌంట్ కానీ
ప్లస్ బ్యాంక్ లోన్ కానీ మనకి ఇస్తారు. సో ఇది మనకు ఫండ్ అనేది గ్రౌండింగ్ జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మీకు సబ్సిడీ అంటే మీకు 100% సబ్సిడీ స్కీమ్ అయితేనేమో 80% ఫస్ట్ మెటీరియల్ కాస్ట్కి ఇచ్చి 20% తర్వాత ఇస్తారు వెరిఫికేషన్ జరిగిన తర్వాత. అదే బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అయిందనుకో మీకు ఫస్ట్ ఏం చేస్తారు, అమౌంట్ ఒకసారి వెరిఫికేషన్ చేసి అప్పుడు మీకు లోన్ అంటే సబ్సిడీ లోన్ మొత్తం ఇస్తారు. సో మీకు ట్రైనింగ్ ఆఫ్ గ్రౌండింగ్ స్కీమ్స్ వాళ్ళ గ్రౌండింగ్ అయిన తర్వాత అంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారుగా, సో వాళ్ళది అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక వారం నుంచి 15 రోజుల వరకు ట్రైనింగ్ ఇస్తారు. అది కలెక్టర్ మనకు షెడ్యూల్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎవరెవరికి ఎప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి, సో అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంటుంది, సో ఆ డిపార్ట్మెంట్ వైజ్గా మనం ట్రైనింగ్ ఇస్తుంటారు. సో తర్వాత ఒకవేళ స్కీమ్ అంటే ఇది ముందుకు అంటే మనకు యూనిట్ పెట్టే ముందుకు యూనిట్ పెట్టిన తర్వాత దానికి సంబంధించిన కార్పొరేషన్స్ కానీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కానీ మీకు అంటే దాన్ని ఇన్స్పెక్షన్ చేస్తుంటాయి, వీళ్ళు యూనిట్ పెట్టారా లేదా, నడుస్తుందా, ఎలా ఉంది సిచ్యువేషన్ అనేసి చేస్తారు. సో తర్వాత మీరు మీరు గ్రౌండింగ్ పెట్టిన తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మీరు అంటే గ్రౌండింగ్ అయిపోయిన తర్వాత మీరు ఫోటో తీసుకొని మీరు ఈ డబ్బులు కరెక్ట్గా యూజ్ చేసుకుంటారు అనేసి మీరు షాప్ పెడితే షాప్ కానీ అంటే బ్యాంక్ వాళ్ళు మనకి ఇస్తారనమాట. వీళ్ళు గ్రౌండింగ్ చేసి వీళ్ళకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తారు, వీళ్ళు అమౌంట్ యూజ్ చేసుకున్నారు అనేసి. అది ఒక ఫోటో తీసుకొని మన కార్పొరేషన్లో కానీ అప్లోడ్ చేస్తే మీరు ఫైనల్ అయిపోతుంది. సో దీనికి టైం లైన్ ఉంటుంది. అంటే ఈ యొక్క టైంలో ఎప్పటి వరకు రాజు యువ వికాసం స్కీమ్ అనేది అయిపోతుంది అంటే, సో మనకు తెలుసు April 5 వరకు లాస్ట్ డేట్ అనేసి. అప్ టు 5 దీన్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. సో ఒకవేళ ఎక్స్టెండ్ అయితే డేట్స్ చేంజ్ అవుతుంటాయి. సో ఇప్పుడు అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ బ్యాంక్ లింకేజ్ మండల్ ఇది మన 6th నుంచి ఫస్ట్ మండల్ లెవెల్లో వెరిఫికేషన్ అయిపోతుంది. ఫస్ట్ 6th April నుంచి 20 May వరకు. నెక్స్ట్ 21st May నుంచి 31st May వరకు డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే శాంక్షన్ కానీ స్క్రూనిటీ కానీ జరుగుతుంది. తర్వాత లాస్ట్ అంటే మనకు తెలంగాణ ఆవిర్భావం June 20 నాడు ఆ రోజు నుంచి మనకు స్టేట్ వైజ్గా 9th June వరకు ఒక 1 వీక్ లోపల మొత్తం సబ్సిడీ అమౌంట్ అందరికీ రిలీజ్ చేస్తారు. సో ఇది అంటే మనకు 9th June వరకు ఈ స్కీమ్ రాజు వివేక స్కీమ్ అయిపోతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. మీకు ఇంకేమైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.